సత్యమూర్తి గారు, మనం చూస్తున్నాం ఒక పక్క అక్కడ అలాంటి ఘటన జరిగి రాష్ట్రం మొత్తం కూడా కొంచెం దిగ్భ్రాంతిలో ఉంది, కొంచెం బాధాకర పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడం జరిగింది. కానీ ఇలాంటి సమయంలో దీన్ని కూడా రాజకీయం చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ ప్రమాదం జరగటం దురదృష్టకరం, అందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడికి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం కూడా తప్పు పట్టలేము, వెళ్ళచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ జరిగిన ప్రమాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎలా వాడుకుంటున్నది అనే ఆ యాంగిల్ చూస్తే మనకి ఈ జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాలకి సంబంధించిన అంశాలని ఎంత బ్యాడ్ లైట్లో ఎట్లా వాటిని ప్రొజెక్ట్ చేస్తాడు, ఈ మత విశ్వాసాలని దెబ్బగొట్టే విధంగా ఎట్లా అతను రాజకీయ పావులు కదుపుతాడనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అక్కడ జరిగిన ఘటనలో అక్కడ ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. 8 మంది చనిపోయారు. 8 మంది భక్తులు చనిపోవటం అనేది అక్కడ దారుణమైన విషయం, అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటిది అక్కడ జరగటానికి అవకాశం కూడా లేదు. అక్కడ అరేంజ్మెంట్స్లో జరిగిన ఒక చిన్న పొరపాటు కారణంగా, చిన్న పొరపాటు కూడా ఏంటి అంటే, ఆ చిన్న పొరపాటుకి భారీ వర్షం తోడు కావటం, ఈ రెండు చిన్న పొరపాటు ప్లస్ భారీ వర్షం రావటం, ఈ రెండిటి కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఎవరు ఎట్లా ప్రవర్తించారు అంటే, గవర్నమెంటే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అనేది ఒక ఆస్పెక్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అయింది అనేది నిశ్చితంగా గమనించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అయిందో మీరు చెప్పారు, మీ ఇంట్రడక్షన్లో చెప్పారు. వాళ్ళకి నిబంధనలు అనుమతించకపోయినా సరే చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇస్తామని కూడా ఎష్యూరెన్స్ ఇవ్వటం, కుటుంబాలకి పరిహారం ఇవ్వటం, ఇవన్నీ గవర్నమెంట్ వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి చేసింది. ఇక్కడ ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఆయన చెప్పుకుంటుంటాడు కదా, గుండెలు బాదుకుంటూ చెప్పుకుంటుంటాడు, నేను ఒక్కనే కదా మీ అందరికీ వ్యతిరేకంగా ఉన్నది, మరి నేనే కదా ప్రతిపక్షం అని గుండెలు బాదుకొని చెప్పుకుంటుంటాడు కదా. నువ్వేం చేయాలి, నువ్వేం చేసావు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది. మీకు 2 సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఒక సంఘటన ఏమో ఈ సింహాచలంది, రెండోదేమో తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన క్యూ లైన్లో తొక్కిసలాటలో కుట్ర కోణం చాలా స్పష్టంగా కనిపించింది. అక్కడ గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని అక్కడ క్యూ లైన్కి ఇన్ఛార్జిగా పెడితే టీటీడీ అధికారిగా, అతను అక్కడికి వచ్చింది 2000 మందో 3000 మందో వస్తే 2000 మందికే తొక్కిసలాట జరిగే విధంగా అతను దాన్ని ప్లాన్ చేసి పెట్టాడు. దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో మనం చాలా స్పష్టంగా మనకి తెలిసింది, మనం గమనించాం. చేసుకొని దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశాడు అంటే, తిరుపతిలో జరిగిన ఆ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటని ఒక రాజకీయ కోణంలో తీసుకెళ్ళి దారుణంగా వాడుకున్నాడు రాజకీయంగా, రాజకీయ ప్రయోజనాల కోసం. ఆ తర్వాత అక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళే సమయంలో జగన్మోహన్ రెడ్డి మంది మార్బలంతో వెళ్ళి ఈ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ వేరంగం వేసుకుంటూ వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళిపోయి, ఐసీయూలో మొత్తం ఆ స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం ఆ సెలైన్ స్టాండులు అవన్నీ తన్నుకుంటూ వెళ్ళిపోయి దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ ఒకవైపు మీడియాతోటి మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు కేకలేసి అతను డిస్టర్బ్ చేస్తే ఆయన మౌనంగా పక్కకి వెళ్ళిపోయాడు.
అంటే ఇటువంటి దారుణమైన ఈ వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని మనం తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా మనం చూసాం. అక్కడ కూడా అంతే. నీకు తొక్కిసలాట జరగకుండానే మొత్తం సాక్షి మీడియా దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు ఎట్లా స్పందించారో మీరు ఒక్కసారి పాత రికార్డు చూసుకోండి. స్పందనతో పాటు స్పందన ఇన్ ద సెన్స్ నేను అదే చెప్తున్నా. స్పందన అంటే మామూలుగా స్పందించటం కాదు, ఒక కుట్రపూరితంగా కొత్త ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్ చేశారు తిరుపతిలో జరిగిన సంఘటనలు. అదేవిధంగా ఈ రోజున సింహాచలం దేవస్థానంలో జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన కూడా జరక్క ముందరే, నీకు అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియక ముందరే, ఇన్ఫ్యాక్ట్ హోంమంత్రికి కూడా సమాచారం వెళ్ళక ముందరే వైసీపీ సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా ప్రచారం మొదలుపెట్టారు. మీరు చూడండి, విపరీతమైన ప్రచారం. ఒక్కసారిగా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం అసలు చంద్రబాబు నాయుడు టైంలో జరిగినవి ఎప్పుడో పుష్కరాల టైంలో 14 సంవత్సరాల కిందట జరిగింది, దాన్ని తీసుకొచ్చి లింక్ చేసి వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో జరిగిన దీన్ని మొత్తం లింక్ చేసి, అతను వైసీపీ అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు, కారుమూరి వెంకటరెడ్డి అని, అతను చెప్తాడు చంద్రబాబు నాయుడు వస్తే అధికారంలోకి వస్తే ప్రజలు ఇట్లా చచ్చిపోవాల్సిందేనా అని అడుగుతున్నాడు. వాళ్ళు పార్టీ పరంగా విమర్శలు చేసుకుంటే దానికి తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, మనకు దాంతో సంబంధం లేదు. కానీ ఒకటి మామూలుగా అంటే మన లియో న్యూస్ ప్రేక్షకుల కోసం కొంత వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం పార్టీ తరఫున కాకపోయినా మామూలుగా అంటే ఒక జర్నలిస్ట్ లాగా ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా భక్తులు చచ్చిపోవాల్సిందేనా అని అడుగుతున్నాడు కదా కారుమూరి వెంకటరెడ్డి. కచ్చలూరు బోటు ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోయారు? జగన్ అధికారంలో ఉండగా 47 మంది చచ్చిపోయారు. జగన్మోహన్ ఇంకా చంద్రబాబు నాయుడు ఒక 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా 5 ఏళ్ళే కదా ముఖ్యమంత్రిగా ఉంది. ఈ కరెక్ట్గా 5 ఏళ్లలోనే కచ్చలూరు బోటు ప్రమాదంలో 47 మంది చచ్చిపోయారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉంటుంది. 37 మంది చచ్చిపోయారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్, అందులో విషవాయువు లీక్ అయి 12 మంది చచ్చిపోయారు. కరోనా టైంలో రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 26 మంది చచ్చిపోయారు. 26 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి ఆక్సిజన్ లేక. ఉన్నది అక్కడ, దాన్ని సప్లై చేయటం జగన్మోహన్ రెడ్డికి చేతకాక 26 మంది చచ్చిపోయారు. విశాఖలో క్రేన్ కుప్పకూలి 11 మంది చచ్చిపోయారు. విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చచ్చిపోయారు. ఏలూరు జిల్లా పారస్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగితే 6 మంది చచ్చిపోయారు. ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ తాగి 13 మంది చచ్చిపోయారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 46 మంది చచ్చిపోయారు. పిక్చర్ ఈజ్ క్లియర్. అంటే నీకు చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన మరణాలని చెప్పటానికి వైసీపీ సోషల్ మీడియా వెతికితే 2 దొరికినాయి. మరి ఏం వెతకకుండానే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇన్ని మరణాలు మనం మామూలుగా చెప్పేస్తున్నాం కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రమాదాలు జరగటం అనేది సహజం. ఆ ప్రమాదాల తర్వాత నువ్వు ఏ విధంగా ప్రవర్తించావు అనేది గవర్నమెంట్కి ఒక యాడ్స్టిక్ లాంటిది. గవర్నమెంట్కి యాడ్స్టిక్. ఈ వైసీపీ వాళ్ళు మొత్తం ప్రచారం చేయటం ఏంటండి. ఆ సాక్షి ఛానల్లో అయితే పొద్దున్నే కూర్చొని డిబేట్లు దీని మీద. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోంమంత్రిని ట్రోల్ చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అనితని వీళ్ళు పని కట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ఒక రిపోర్టరు క్వశ్చన్ అడిగాడండి, గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యమా కాదా అని అడిగాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు 8 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాలు 11 నిమిషాలు 12 నిమిషాలు 13 నిమిషాలు 14 నిమిషాలు 15 నిమిషాలు 16 నిమిషాలు 17 నిమిషాలు 18 నిమిషాలు 19 నిమిషాలు 20 నిమిషాలు 21 నిమిషాలు 22 నిమిషాలు 23 నిమిషాలు 24 నిమిషాలు 25 నిమిషాలు 26 నిమిషాలు 27 నిమిషాలు 28 నిమిషాలు 29 నిమిషాలు 30 నిమిషాలు 31 నిమిషాలు 32 నిమిషాలు 33 నిమిషాలు 34 నిమిషాలు 35 నిమిషాలు 36 నిమిషాలు 37 నిమిషాలు 38 నిమిషాలు 39 నిమిషాలు 40 నిమిషాలు 41 నిమిషాలు 42 నిమిషాలు 43 నిమిషాలు 44 నిమిషాలు 45 నిమిషాలు 46 నిమిషాలు
అసలు క్వశ్చన్ ఏంటి? గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యమా? గోడ కూలింది, గోడ కూలటానికి కారణం ఏమిటి అని అడగాలి. గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యం కాదా అని అతను అడిగితే హోంమంత్రి ఏం చెప్పిందంటే, ఆ గోడలో ఏం పెట్టారా? ఇటుక పెట్టి కట్టారా? రాళ్ళు పెట్టి కట్టారా? కాంక్రీట్ పిల్లర్లు వేసారా? మాకెట తెలుస్తుందయా? కట్టారు, గోడ అక్కడ కనపడుతున్నది అని ఆమె సమాధానం చెబితే క్వశ్చన్ కట్ చేసి ఆమెదొక్కటి ట్రోల్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళు పేటీఎం డబ్బులు తీసుకొని మొన్ననే ఒక ఫోటో కూడా వచ్చింది. ఆ విజయ్ కేసరి అనే అతను డబ్బులు తీసుకుంటుంటే పేరుని నాని దగ్గర ఆ ఫోటో కూడా రిలీజ్ అయింది. అటువంటి వ్యక్తి వచ్చి గోడలో ఏముందో తెలియదుట అని చెప్పి ఆమెని ట్రోల్ చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. మరి ఇన్ని మరణాలు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి కదా, మరి ఈ మరణాలని మరి ట్రోల్ చేయరే? ఈ మరణాల గురించి వాళ్ళు చెప్పరే? జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటనని నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించు, తప్పులేదు. నువ్వు లేకపోతే నువ్వు అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు అని చెప్పు, తప్పులేదు. ఇదే చందనోత్సవంలో నీకు మతం ఇచ్చి, అంటే మత మార్పిడి నాటకం ఆడించిన విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ఇదే చందనోత్సవం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినప్పుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, అసలు ఇక్కడ ఏర్పాట్లే సరిగ్గా లేవు అని చెప్పి స్వరూపానంద చెప్పాడు. స్వరూపానంద చెబితే సీఎం ఆఫీసు నుంచి అతనికి బెదిరింపు కాల్స్ చేశారు. నువ్వు అట చెబుతావా, వెంటనే వచ్చి క్షమాపణ చెప్పు అని. అంటే బెదిరించి రాజ్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అట్లా చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.